గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ కన్న తల్లి కన్నీటి రోదన చూస్తే గుండెలు తరుక్కుపోతున్నాయి. విశాఖలో సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ మృతి పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అంటూ ఇటు బంధువులు విద్యార్థి సంఘం నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అందులో ఆ కాలేజీకి సంబంధించినటువంటి లేడీ లెక్చరర్ల వేధింపుల వల్లే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు బలవంతంగా అంటూ ఆ తల్లి గుండెలు అవిసిలా రోధిస్తోంది. ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేది దీనిపైన పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. పోలీసులు బంధువులు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న రీతిలోనే ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తల్లితో ఒక్కసారి మాట్లాడదాం. నా కొడుకు అసలు చెప్తుందట. నా కొడుకు నేను చెప్పలేకపోతానమ్మా. నేను మాట్లాడలేను. బిడ్డను కోల్పోయిన బాధ మాకు తెలుసు, కానీ నా కొడుకుని మోసం చేసినారు. వాళ్ళ ఇంట్లో భద్రంగా ఏమన్నారు. నా కొడుకుని ఈదులెట్టినారు. నా కొడుకు టార్చర్ తట్టుకోలేక నేను కాలేజీకి వెళ్ళొస్తాడు పోయి నేను ఏడు చెప్పినాను కొడుక. నేను వెళ్ళొచ్చేటప్పుడు నాయన ఇద్దరు మేడమ్మలు ఉంటారు. మేడం పేరు గుర్తు రావడం లేదు. ఒక మేడం బేగం మేడం అంట. అమ్మని పిలిపించుకుంటుంది ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని. ఆవిడకి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లలు చేత కూడా మాట్లాడిపించి మీ అమ్మ నిన్ను ఎలాగ పెంచిందిరా వాళ్ళకి కూడా అలాగే చెప్పని చెప్పించింది ఫస్ట్లోను. సరే ఒక తల్లిగా భావిస్తుంది, ఒక తల్లిగా బాధారుస్తుంది అనుకున్నా, కానీ నా లేని పోనీ టార్చర్ పెట్టి నా కొడుకుని ఎంత ఇబ్బంది పెడుతుంది అనుకోలేదమ్మా. అమ్మ ఫోన్లో ఉన్న ఈ ఫ్రెండ్స్కి చెప్పినాడు అమ్మా నాతో చెప్పడానికి. ఆవిడ తల్లి అంత వయసు నన్ను ఎవరు నమ్ముతారను. నా కొడుక ఆడ బాధను మింగోయ్ నన్ను బాధ పెట్టినాడు. అలా తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు. నానే చదివారు నా కొడుకు శవమై అన్నాడు. నాయన నాకిద్దరు కొడుకులు, నాకు ఒక్క కూతురు, నా పెద్ద కొడుకు అమ్మ. నీ అమ్మ 21 సంవత్సరం వచ్చింది. నా కొడుక మిమ్మల్ని చదివించుకోవడానికి నా కొడుక పడరాని పోట్లు పడ్డాము. నా కొడుక తల్లి ఏం న్యాయం కోరుతున్నారు? మీరు ఇంత దుఃఖంలో ఉన్నారు, మాకు అర్థమైంది. మీ కడుపు కోత అయితే ఎవరు చేస్తారమ్మా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రప్పించండి. నా కొడుకు న్యాయం చెయ్యండి. నా కాలేజీ తరపున న్యాయం కావాలి. నా కొడుకులాగే పిల్లడికి మోసం జరగకుండా కాపాడండి. నాకు కావాల్సిన న్యాయం అది. అమ్మా, ఇది ఒక తల్లి గుండె కోత కాదు. ఎదుగొచ్చిన ఏ పిల్లలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించిన మనలాంటి వాళ్ళందరం కూడా బాధపడాల్సిన ఏం జరిగింది మీకు తెలిసిన మీరేమవుతారు? మేము ఏం జరిగింది అనేది మాకు తెలియదు. నిన్న కాలేజీ పిల్లలు వచ్చి చెప్తే మేము అలా షాక్ అయిపోయాము. ఇలా జరిగిందని అంతే ముందు వీళ్ళకి చెప్పాడంట. అమ్మ టీచర్ నన్నే టార్గెట్ చేసి నేను ఏది రాసినా చింపి పడేస్తుంది, నువ్వు బాగా రాయట్లేదు, నువ్వు కాలేజీకి వచ్చి రా నీకు స్పెషల్ క్లాసులు చెప్తాను అనేసి అంటుందట. నీకు చెప్తాను బాగా, నువ్వు ఇది బాగా రాయట్లేదు అని చింపి పడేస్తుందట. ఏది రాసినా చింపి పడేస్తే నేను మొన్న రికార్డులు రాశాడంట. రాసి పట్టుకెళ్ళాడంట. ఎల్లం మానేశాడంట. టార్చర్ పెడుతుంది కానీ ఇండియా టార్గెట్ చేసి 4-5 సార్లు రాసిన పేపర్లు కూడా చింపి పడేసింది. రాసిన చింపి పడేసింది. ఒకే రైటింగ్ ఉండాలట. ఒకే రైటింగ్ ఏ పిల్లలు అక్కడ రాయలేదు. ఇద్దరు చేత రాపించుకున్నారు. ఎవరు మేము ఒకళ్ళు ఎగ్జామ్స్ టైంలోనే అసలు ఎగ్జామ్స్ అసలు ప్రాక్టికల్ అమ్మ. ప్రతి ఒక్క పిల్లలు ఇద్దరేసి రైటింగ్తో రాయించుకున్నారు. ఇప్పుడు కాలేజీలో ఎంతమందికి లెసన్స్ చెప్పే ఆవిడ బాబుని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇంతమందికి లెసన్లు చెప్పిన మేడము వీళ్ళందరికీ సైన్ చేయించేసి ఒక 4-5 పిల్లలు ఉంచేసింది. తను ఒక్కడనే ఉంచిస్తే రేపు వాళ్ళ పేరెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా మనం తప్పుకు దొరికిపోతామని చెప్పేసి వాళ్ళు ఉంచేసి ఆ పిల్లడితో పాటు ఈయన్ని ముందు నుంచి వాళ్ళు కూడా ఉంచేసి నన్ను ఏమన్నాడు, అమ్మ మొన్న వెళ్ళాను మేడం మీటింగ్ అంట, ఫోన్ చేస్తే ఎత్తలేదు, నేను మెసేజ్ పెడితే చూసినారు కానీ నాకు రిప్లై ఇవ్వలేదు,
నేను మళ్ళీ ఫోన్ చేసినాను, మేడం ఎదురుగుండా నెట్ సెంటర్లోనే మా డాడీ నేను ఇక్కడ ఉన్నాము, చాలాసేపు అయిపోయింది మేడం, నాకు ఒంట్లో బాగోలేదని కొడుకోయ్, నా కిడ్నీలో రాళ్ళున్నాయని అబద్ధం చెప్పుకొని ఇంటికాడ ఉండి పండు, ఆవిడ టార్చర్ భరించలేక నా కొడుక అమ్మా అమ్మా నీకు చెప్పలేనే నా అమ్మ నీవు ఈ మాట వెళ్ళి చెప్పి అమ్మా అక్కడ కూర్చోలేడని చెప్పి అమ్మోయ్ నేను వెళ్తున్నాను చదవను ఎవరమ్మా అని చెప్పినాడు. కానీ ఆ మేడం నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది. ఆవిడ ఇబ్బంది పెడుతుందనే విషయం కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఎవరికైనా చెప్పారమ్మా బాబు, లేకపోతే మనం చెప్పిన టీచర్ల మీద యాక్షన్ ఉండదు అని చెప్పుకోలేకపోయారా? తను భయపడిపోయాడమ్మ. తల్లి అంత వయసు కదా, తల్లిని ఆవిడ ఇలా చేస్తుందంటే ఎవరు నమ్ముతారో నమ్మరో, నన్నే తప్పు పడతారేమో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కో ముగ్గురుకో నలుగురు చెప్పారు. నిన్న టీచర్లకి స్టూడెంట్లకి చాటింగ్లు వాట్సాప్ లేటమ్మా, ఫోన్లు చేసేది మాట్లాడేది మాటికి ఫోన్లు చేసి అంటే చదువుకున్న టైంలోనూ కూడా అన్ని ఇబ్బంది పెట్టింది. ఆవిడ నిన్న కూడా అన్నది, నేను నిన్న ఫోన్ చేశాను దేశకి నాకు రెస్పాండ్ అవ్వలేదు, నాకు చిరాకు కొగులిసానని మాతోటి. అమ్మా ఆవిడ మాటలు మీరు బోల్తా పడిపోకండి అమ్మా, ఆవిడ మాటలు అలాగే ఆడుతుందమ్మా. చాలా మంది పేరెంట్స్ వస్తే పేరెంట్స్ ముందే పిల్లలకు కొట్టించిందమ్మా ఆవిడే. ఆ పేరెంట్స్ పిల్లలదే తప్పని చెప్పేసి ఆ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని అలా కొట్టేసేవారట అక్కడ. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత మీరు తేజ ఫ్రెండ్స్ అందరిని అడిగామమ్మా. ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ సహకరిస్తాండ్రమ్మా. వాళ్ళ పిల్లల్లో ఎటువంటి పొరపాటు మీతో అమ్మగా అంటే ఒక టీచరు నన్ను ఇలా వేధిస్తుందన్న విషయం చెప్పినా మీరు నమ్మరేమో అని చెప్పుకోలేకపోయాడు. ఫ్రెండ్స్కి చెప్పాడు, ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాడు. రేపు ఇలాగ అయిపోతానికి ఈ రోజులాగా వాళ్ళ తమ్ముడికి చెప్పాడు. ఈ అబ్బాయి ప్రతిదానికి ఇలా భయపడిపోతాడు, అలాగేం అవ్వదు, ఈ 2-3 నెలలు అయిపోతుంది, నీ చదువు అయిపోద్ది, ఆవిడ మనల్ని లేట్ చేస్తుంది, నువ్వు ధైర్యంగా చదువుకొని చెప్పాడు. ధైర్యం చెప్తే తేజ నీకు ఎలా నేను చెప్తే నీకు అర్థం అవుతుంది, నీకు విడదీసి నేను చెప్పలేనని అడిగాడు. సరేలేరా నువ్వు చదువుకొని నువ్వు ఎక్కువ బుర్ర ఖరాబు చేసుకోకు అని చెప్పినావు, కానీ ఇంత మోసం జరుగుతుందని నేను కానుకోగలను. చాలా బాగా చదువుతాడమ్మా, ఎవరితో మాట్లాడ్డమ్మా నా బంగారు కొడుకు. కొంచెం అమాయకు, అది పెద్దగా తెలివైనడు వచ్చి వాళ్ళు మడతెట్టిసిపోను, అందుకే వాళ్ళు మడతెట్టలేక మేము కోల్పోయాం మా బాబుని. అది వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను చెప్పారమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడట. చెప్తే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఆ పక్కన ఉంటారు కదా, అందరిని తీసుకొస్తాను ఏంట్రా, నీకు వాళ్ళతో పని ఏంటి, నువ్వు ఒక్కడో రావాలి కదా. పుట్టినరోజుకి వెళ్ళారమ్మా, ఆ పిల్లలకు పుట్టినరోజు అయితే వాళ్ళిద్దరు ఆ తమ్ముడు అక్కని పిలుస్తారు, వాళ్ళిద్దరు నన్ను చెల్లి తమ్ముడు అని పిలుస్తాడు. వాళ్ళ పుట్టినరోజుకి వెళ్తే వాళ్ళ పుట్టినరోజు నువ్వెందుకు వెళ్ళావు, ఇప్పుడు తల్లిని ఆ పిల్లడికి నేను భయం చెప్పుకోవాలి, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావని చాలామంది ఆడపిల్లలతో మాట్లాడినవు చేసేసింది. నేను చేయని తప్పుకి ఈ మేడం నన్ను ఎందుకు అంటుందని ఆ పిల్లలు కూడా మాట్లాడినవు నడుస్తుందమ్మా. ఈ ఫ్రెండ్స్ మాట్లాడకుంటుందని నాకు 10 రోజులు ముంగట చెప్పినాడు. ఓన్లీ వాళ్ళతో మాట్లాడకపోతే ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాను అని అనుకో. అలా ఎవరు ఊహించలేం కదా, ఒక టీచరు అమ్మలాగా ఏదో భావిస్తుంది అనుకున్నాను నేను. ఆవిడ కూడా అమ్మలాగే నటించింది, అమ్మని పిలిపించుకుంటుంది. ఇటు క్లాస్లో అడిగట్టుకున్నా ఆవిడ వచ్చిన వెంటనే తేజాల అమ్మ వచ్చింది అంతే. వాళ్ళు లోన ఆటి నరకం అనిపిస్తాడు, బయటికి నైపోడు. నా కొడుకు ఈ కొడుక నన్ను ఎంత మోసం చేసినాడు కొడుక, ఏం చెప్పనమ్మా. కానీ దారుణమైన ఘటన. ఎందుకంటే ఇంకా ఎంత చెప్పినా ఇది వాస్తవం ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే బంధువులు, కుటుంబ సభ్యులు, వాట్సాప్ చాటింగ్, ఆ బేగం అనే టీచర్, మరొక లెక్చరర్, ఇద్దరు వేధింపుల వల్ల తన కొడుకు బలవంతంగా ప్రాణాలకు తీసుకున్నాడు. నాకు కడుపు కోత మిగిల్చాడు, నా కొడుకుని ఎవరు తీసుకొస్తారు, నాకు జరిగిన అన్యాయానికి ఏది న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటూ ఆ తల్లి గుండెలు అవిసేలా నిన్నటి నుంచి రోధిస్తూనే ఉంది. ప్రస్తుతం మన మార్చిడి దగ్గర పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పటికే ఎంబీపీ పోలీసులు కూడా ఆ కోణంలో బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గురువు అనేది ఒక సముచితమైన స్థానం, ఒక గౌరవమైనటువంటి స్థానం. అలాంటిది భయపడిపోతారు, మమ్మల్ని కూడా ఎగ్జామ్స్ ఫెయిల్ చేసేద్దారే ఆ పిల్లలు అడుగుపోతారు. అలా నిన్న ఎంత బాధపడ్డారు, ఈ రోజు భయపడిపోతారు. ఆల్రెడీ మీడియాతో మాట్లాడారు, ఎటువంటి మాకు ఇదైనా సరే మీరే మాకు రెస్పాండ్ అవ్వాలని కూడా పిల్లలు చెప్పారు. ఏ పిల్లడ వీడితో మాట్లాడితే ఆ పిల్లల్నే టార్గెట్ చేసి నువ్వు ఈ మధ్యన ఎక్స్ట్రా ఎక్కువైపోయినారా,
నీకు అలాగే ఎక్కువైపోయింది ఇలాగ ఎక్కువైపోయింది. ఆ సాయితేజ మాట్లాడుతున్న నెలగా అంటుంది. నా పిల్లలు ఎవరు మాట్లాడడం మానేశారు. ఒక ఆడపిల్లనే మాట్లాడడం మానేసింది. ఇప్పుడు చదువుల టైంలో ఎగ్జామ్స్ టైంలో అన్నీ నీకు తెలిసినవే నాకు తెలుస్తాయి అమ్మా. నీకు తెలిసింది నాకు తెలియదు కదా, నాకు తెలిసింది నీకు తెలియదు కదా, చెప్పుకుందే కదమ్మా తెలుస్తుంది. ఎవరికి ఫోన్ చేస్తే ఒప్పుకుండేది కదట, ఎవరితో మాట్లాడితే ఒప్పుకుండేది కదా. ఇద్దరు మేడమ్మలు ఉంటారమ్మా. ఒక మేడం ఒక పెళ్ళి అవ్వలేదు, ఈ బేగం మేడం అని ఆవిడకి పెళ్ళి అయ్యింది. ఇద్దరు పిల్లలు. అలా ఆయన మాల వేసుకుంటారట. అతను కూడా నేను అక్కడికి వచ్చారంట. అతనికి పరిచయం చేసిన అవసరం ఏమొచ్చిందమ్మా? నువ్వు చదువు చెప్పిన టీచర్వే కదా, నువ్వు చెప్పేసి నీ పని చూసుకుని వెళ్ళిపోలు కానీ నీ ఫ్యామిలీ నాకెందుకు పరిచయము, నీ డీటెయిల్ నాకెందుకో నాయమ్మ. ఇప్పుడు ఈ తల్లి చెప్తున్న మాటలు, బంధువులు చెప్తున్న మాటలు, చదువు చెప్పాల్సినటువంటి టీచర్లు, అది కూడా మహిళా టీచర్లు అమ్మ అని పిలిపించుకుంది. నా కొడుకుకి ఏదో పెద్ద తరహాలో నాలాంటి పాత్ర తీసుకొని తనకి కేర్ తీసుకుంటుంది అనుకున్నాం, కానీ తన ఉద్దేశం వేరేగా ఉంది అనే విషయం మేము ఎవరం కనిపెట్టలేకపోయాం. నా కొడుకు మాతో చెప్పుకోలేకపోయాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకున్నాడు. వాళ్ళ టార్చర్ గత 7 నెలల నుంచి కొనసాగుతోంది. ఆ ఇద్దరు లెక్చరర్లు తీవ్రంగా వేధిస్తున్నారు. ఒక మహిళ లెక్చరర్ మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. ఎవరితో క్లోజ్గా ఎవరైనా అమ్మాయిలు వచ్చి క్లోజ్గా మాట్లాడినా ఎందుకురా వాళ్ళతో మాట్లాడుతున్నావని అలా మాట్లాడడం, రికార్డ్స్ ఏవైనా చేసి ఇచ్చినా కూడా వాటిని చింపేయటం, పూర్తి స్థాయిలో అబ్బాయిని టార్గెట్ చేయడం వల్లే ఆ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై నా కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు, నాకు న్యాయం చేయండి, నా కొడుకుని ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు, నా కడుపు కోత ఎవరు తీర్చుతారు అంటూ ఆ తల్లి గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టిస్తోంది. అయితే ఎంవీపీ పోలీసులు మాత్రం ఇప్పుడు బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, సాయి తేజ ఎవరైతే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సాయి తేజ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘం నేతలు కూడా నిన్న పెద్ద ఎత్తున సమతా కాలేజీకి వెళ్ళి ఆ మహిళా లెక్చరర్ ఎవరైతే సాయి తేజ చనిపోవటానికి వేధింపులకి గురి చేసినటువంటి లెక్చరర్స్ని మాకు అప్పచెప్పండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో వేగవంతంగా దర్యాప్తు కొనసాగించి సాయి తేజ తమ బిడ్డ అనుమానాస్పద మృతిపై ఉన్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈ తల్లి కన్నీటితో వేడుకుంటోంది. ఏంటి దారుణం, వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, నమ్మటానికి కూడా అసలు ఆ కోణంలో ఆలోచించాలంటేనే భయం వేస్తోంది. గురువు పాత్ర అనేది చాలా సముచితమైనది. చాలామంది గురువులు తాము చేస్తున్నటువంటి పనుల వల్ల ఇంకాస్త ఆ వృత్తికి గౌరవాన్ని పెంచుతుంటే మరికొంతమంది కీచకులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నాం. విద్యార్థుల పట్ల కొంతమంది గురువులు కీచకత్వంగా వ్యవహరిస్తున్న తీరు వల్ల పిల్లల భవిష్యత్ ఏమైపోతోంది. ఇప్పుడు విశాఖలో సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య బలవన్మరణం వెనుకతల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తను వాట్సాప్ చాటింగ్ చూస్తే కనుక ఆ కాలేజ్ లెక్చరర్ ఇద్దరు వేధింపులు భరించలేకనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు, తన కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు, మా కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటూ కూడా ఆ తండ్రి కూడా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. మరొక వైపు వినటానికి కూడా చాలా విచిత్రంగా ఉంది. అనేక రకాల అనుమానాల్లో ఒకటి, ఆ మహిళా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆమె లైంగికంగా వేధించడం వల్ల ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నటువంటి సాయి తేజ ఉన్నట్టుండి ఒక్కసారిగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. బట్ నా కొడుకు బాగా చదువుతాడు, కానీ టీచర్లు ఇలా వేధించడం ఏంటి, లైంగికంగా వేధించడం ఏంటి, ఎంత జుగుప్సాకరంగా ఉంది ఈ పరిస్థితులు. దానికి ఎవిడెన్స్ కూడా కొన్ని వాట్సాప్ చాటింగ్లు కూడా బయటపడుతున్నాయి. ఆ కోణంలోనే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజెంట్ మనతో పాటు ఏబీవీపీ విద్యార్థి పరిషత్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి వరకు ఫీజులు కట్టలేదనో లేకపోతే అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారనో ఇట్లాంటివి చూసాం. బట్ ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదైతే నిన్న సమతా జరిగిన విషయం ఏదైతే ఉందో గత 7 నెలలుగా జరుగుతుంది ఇది. అయితే ఆ విద్యార్థిని మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు, ఆ విద్యార్థిని అరెస్ట్ చేస్తున్నారు కాలేజ్లో. ఏ విధంగా అంటే
అయితే బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈ బేగం మేడం ఏంటంటే విద్యార్థిని మనం బయటికి పోదాం, మా ఆయనకంటే మీరే ఎక్కువ, మన శివాజీ పార్క్ పోదాము, ఆ అబ్బాయి యొక్క పేరు రాసి ఒక బోర్డు మీద రాసి అబ్బాయి ఎలా పామడం ఆ విధంగా అనేది విద్యార్థి యొక్క ఆలోపం అనేది ఉంది. అంటే లైక్ సినిమా తరహాలో ఇట్లాంటి తరహాలో విద్యార్థి పై చూపిస్తుంది అనమాట. అయితే ఏంటంటే విద్యార్థిని తట్టుకోలేక అమ్మను పిలుస్తూ వాళ్ళ హస్బెండ్ని కూడా బాబాయ్ అని పిలుస్తూ, బాబాయ్కి తెలిస్తే బాగోదండి, వద్దండి, మనకు మా అమ్మలా భావిస్తున్నాం మిమ్మల్ని, మా గురువు మీరు చదువుకునే విద్య. బాబాయ్ అంటే ఈ లెక్చరర్ వాళ్ళ హస్బెండ్. ఈ చాటింగ్ లో మాకు కూడా మా బాబాయ్ గారు బాగోదండి, మా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారని ఈ విధంగా మాట్లాడాడు అబ్బాయి. క్లాస్లో ఉన్న ఆడపిల్లలను కూడా చిల్లమ్మ అక్క ఎలా ఉన్నారు ఏందని ఈ విధంగా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఇంకో మేడం భాగ్యలక్ష్మి మేడం ఇంకో మేడం ఉన్నారు. ఈ ఇద్దరు ఏంటంటే ఇక మీరు ఇంకో ఆడపిల్లతో మాట్లాడితే నువ్వు అమ్మాయిని ఉంచుకున్నావా, అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఏడు అవసరము అనే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇంకో విధంగా ఏంటంటే అబ్బాయిలతో తిరుగుతున్నప్పుడు కూడా అబ్బాయిని ఏ విధంగా అంటే నువ్వు గేనా ఈ విధంగా అనేసి అనడం జరిగిందనమాట. అయితే ఏంటంటే నిన్న రాత్రి చనిపోయే రోజు ముందు వాళ్ళ తమ్ముడు చెప్పడం జరిగింది. 10 రోజుల ముందు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయికి. అయితే ఆ ఫ్రెండ్స్కి ఏంటంటే ఇట్లా చెప్పంగానే మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదరా, మనం ఏం చేయలేము, కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత బట్టి మనం శుభ్రం బయటికి వెళ్ళిపోతాం, జాబ్ వస్తుంది కదా, కాదు కదా మనం బయటికి వెళ్ళిపోతాం, మనకు సంబంధం ఉండదు కదా అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు అనమాట. అబ్బాయి ఫ్రెండ్, అదే చనిపోయిన అబ్బాయిల ఫ్రెండ్, సాయాల ఫ్రెండ్. అయితే ఏంటంటే ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, లోపల ఇబ్బంది పడుతూ ఇంకొక రకమైన టార్గెట్ అయితే చెప్పుకోవచ్చు. ఏం టీచర్ నేను అన్ని రాస్తున్నాను, నేను బాగా చదువుతున్నాను, అయినా మీరు నన్ను ఎందుకు అని. బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈమె అంటే ఈ సాయన్ అబ్బాయి పట్టించుకోపోవడం వల్ల, కేవలం పట్టించుకోపోవడం వల్ల ఈ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మి మేడం ఎవరైతే ఉన్నారో ఈమెతో కలిసి ఏదో రికార్డులు ఏవైతే ఉన్నాయో, రికార్డులు ఎలాగే 5th సెమిస్టర్ వస్తుంది, సెమిస్టర్లో రికార్డులు రాయాలి కాబట్టి, అయితే ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఎంత రాసినా సరే మంచిగా రాయలేదు నువ్వు, ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్, ఈ బేగం అనే లేడీ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో సాయి మీద ఒక రకమైన కాన్సన్ట్రేట్ చేశారు. భాగ్యలక్ష్మి ప్రొఫెసర్ కి తెలుసు, ఇద్దరు కలిసి అయితే కమెండ్ అయ్యే. అయితే ఏంటంటే విద్యార్థిని ఒకరిని టార్గెట్ చేస్తే తెలిసిపోద్దని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు క్లాస్ మొత్తం టార్గెట్ చేశారు. క్లాస్ మొత్తం లైట్గా టార్గెట్ చేసి ఇక ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు బాగా టార్గెట్ చేశారు అనమాట. అనేక సార్లు రాసినప్పుడు కూడా విద్యార్థులు అసలు చేదని రక్తం వస్తున్నాయని చెప్తున్నారు అనమాట విద్యార్థులు. నిన్న నైట్ ఈ రకంగా చూసుకుంటే చాలా గౌరవం అని చెప్పేసి ఏబీ భావిస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఆమెను అమ్మ అని పిలవమని, లేకపోతే వాళ్ళ హస్బెండ్ని బాబాయ్ అని పిలవమని, ఒక స్టూడెంట్తో ఒక లెక్చరర్కి ఒక ప్రొఫెసర్కి ఇంత బాండింగ్ ఎందుకు? తిన్నావరా, ఉన్నావరా, ఏంటి అసలు అంత అవసరం ఏమొచ్చిందని మనం అడుగుతున్నాం. అసలు విద్యార్థికి టీచర్ ఎవరైతే ఉన్నారో అసలు అంత అవసరం ఏమొచ్చింది మనకి? కొన్ని హైలైట్స్ చార్ట్ లో హైలైట్స్ చూస్తే మనం శివాజీ పార్క్ పోదాం, మా ఆయన అవసరం లేదు, నీతో వచ్చేస్తాను, ఇంక నేను ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, నువ్వే కావాలి, నీతోనే ఉంటాను, నా సర్వస్వం నువ్వే, ఇంకేదైనా నీతోనే అన్నట్టుగా ఆ మేడం మాట్లాడింది ఆ చాటింగ్లో. ఈ విధంగా చూస్తుంటే విద్యార్థిని అంత ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూడాలి. నేను కూడా కొన్ని చూసి చూడలేనట్టు నటిస్తాను. ఇప్పుడే చూపిస్తాను నేను చాటింగ్. అంటే నమ్మడానికి కూడా అసలు నమ్మసక్యంగా లేనటువంటి పరిస్థితి. బట్ ఎవిడెన్స్లు మనకి వాట్సాప్ చాటింగ్స్ చూస్తున్నాం. ఏదైనా ఒకవేళ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ రన్ కాకపోతే ఆన్లైన్ క్లాసులు ఉంటే అదేంటంటే ఒక జూమ్ లింక్ పంపిస్తారు, ఒక క్లాస్ కండక్ట్ అవుతుంది, అది అందరు స్టూడెంట్స్ని ఒకేలాగా చూసే పరిస్థితి. బట్ ఇక్కడ పర్టికులర్గా ఒకసారి చూపించారు. సో ఈ కాంటాక్ట్ అన్నది బేగం అని ఒకటి ఉంది ఆల్రెడీ. ఇది యాక్చువల్గా ఏంటంటే అబ్బాయికి ఏం జరిగిందంటే అబ్బాయికి నచ్చట్లేదు, మేడం ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మనం అవసరం లేదు, మనం చదువుకోవడానికి వచ్చాము, మనం చదువుకొని పోవాలని చెప్పేసి అబ్బాయి మేడం యొక్క కాంటాక్ట్ కూడా డిలీట్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చాడు, ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత కాంటాక్ట్ ఉంది. అట్లా ఈ విధంగా చూసుకుంటే అబ్బాయి ఆ విధంగా ఏంటంటే అబ్బాయి ఏ విధంగా తప్పలేదు అనిపించింది అనమాట. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మేము తీస్తామండి, మాకు సంబంధం లేదు ఇంకా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే పోలీసులు గారు అందుకే నేను రాత్రి నైట్ 2:30కి వరకు ఉన్నాం మేము. ఉండి ఎవరైతే మేడంలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని పంపించేయండి, పోలీసు ఆధ్వర్యాన్ని పంపించేయండి. పోలీసులు కూడా వచ్చారు, ఆ పేరెంట్స్ తో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మధ్యాహ్నం కల్లా దాని రిజల్ట్ అనేది ఇస్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం ఎట్లాంటి యాక్షన్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి మేడం. కానీ ఇది ఒక దారుణమైన ఘటనగానే చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది టీచర్ల కీచకత్వానికి పిల్లలు బలైపోతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక చేయలేక ఆఖరికి బలవంతంగా తనువు చాలిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఒక విషాదకర ఘటన విశాఖలో జరగటం, సమతా కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి ఇట్లా టీచర్ల వేధింపులు భరించలేక, మహిళా టీచర్ల లైంగిక వేధింపులు భరించలేక తనువు చాలించాడు అంటూ ప్రస్తుతానికైతే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటే పిల్లలు చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు అనేటటువంటి ఒక ఆందోళన కూడా పేరెంట్స్లో కనిపిస్తోంది. బట్ ఆ తల్లి మాత్రం చెప్తోంది, అమ్మ అని పిలిపించుకొని నా కొడుకుని ఇంతలాగా వేధించి టార్చర్ పెట్టిందమ్మా, ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి, నా కొడుకు మృతికి కారణమైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని మీ మీడియా ద్వారానే వేడుకుంటున్నాను అంటూ ఆ తల్లి కన్నీటితో 2 చేతులు జోడించి వేడుకుంటుంది. మరోవైపు ఇప్పుడే పోలీసులు కూడా రావటం మార్చిడి దగ్గరికి ఆ తల్లితో మాట్లాడుతున్నారు. మీరు అంతలాగా రోధించకండమ్మా, నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే వైపే కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు